ఇప్పుడు మీరు చెప్పారు లైక్ ఫిజికల్ ఎక్సర్‌సైజెస్ లేక అండ్ ఆల్సో ఫాస్ట్ ఫుడ్స్‌కి అలవాటు పడిపోయాయని. బట్ ఏజ్‌తో సంబంధం లేకుండా ఇప్పుడు యంగ్ ఏజ్ వాళ్ళందరూ అంటే వీటికి అలవాటు పడతారు. బట్ చాలా చిన్న పిల్లలకి కూడా హార్ట్ డిసీజెస్, హార్ట్ అటాక్స్ అనేవి కామన్‌గా చూస్తున్నాము. లైక్ స్కూల్స్‌లో ఉండి స్పీచ్ ఇస్తున్నప్పుడు లేకపోతే ఎక్కువ టెన్షన్ పెట్టుకొని అవెందుకు చూస్తున్నాం ఇప్పుడు ప్రెజెంట్ జనరేషన్‌లో? యాక్చువల్‌గా ఏంటంటే ఇవి ప్రెజెంట్ జనరేషన్ ఇది గూడా ఎప్పటి నుంచో ఉన్నాయి. కానీ ప్రెజెంట్ మనకున్న అవేర్‌నెస్సు, మీడియా కొంచెం మనకి ఎక్కువగా అందుబాటులో రావటం వల్ల, మనకి అవేర్‌నెస్ ఎక్కువ పెరగటం వల్ల ఇలాంటి కేసెస్ కొంచెం హైప్ క్రియేట్ చేస్తున్నాయి. కానీ ఈ కేసెస్ కొత్తగా వచ్చాయి కాదు. ఇప్పుడు గూడా ప్రతి 100లో 2-3% అనే హార్ట్ అటాక్స్ యంగ్ పేషెంట్స్‌లో గూడా ఉంటాయండి. ఈ యంగ్ పేషెంట్‌లో వచ్చే హార్ట్ అటాక్స్ ప్రధాన కారణం ఇందాక మనం డిస్కస్ చేసింది జెనెటిక్ ప్రాబ్లమ్స్ అన్నమాట. అంటే ఫిజికల్‌గా ఫిట్‌గా ఉండి, ఎటువంటి అలవాట్లు లేవు. ఫుల్ మస్కులిన్ బాడీ, జిమ్ చేస్తూ సడెన్‌గా క్రాష్ అవ్వటం. అప్పుడు దాకా ఫిట్‌గా ఉన్నవాళ్ళు సడెన్‌గా క్రాష్ అవ్వడం. దాన్నే మనం మెడికల్ భాషలో సడెన్ కార్డియాక్ అరెస్ట్ అంటాం. దాన్ని హార్ట్ అటాక్‌గా కాదు. సడెన్ కార్డియాక్ అరెస్ట్ అంటాం. ఈ సడెన్ కార్డియాక్ అరెస్ట్, హార్ట్ అటాక్ 2 వేరు. ఈ సడెన్ కార్డియాక్ అరెస్ట్‌కి ప్రధాన కారణం ఇందాక మనం చెప్పినట్టుగా పల్స్ రేట్‌లో ప్రాబ్లమ్స్. పల్స్ సడెన్‌గా డౌన్ అయిపోవటం, అయితే పల్స్ సడెన్‌గా వేగంగా అయిపోవడం వల్ల వాళ్ళకి షాక్ ఇవ్వాల్సిన పరిస్థితి రావటం. దాన్ని వెంట్రిక్యులర్ టకికార్డియస్ అంటాం. ఇవి కామన్‌గా ఫ్యామిలీస్‌లో రన్ అవ్వటం, జీన్స్‌లో రన్ అవ్వటం వల్ల వస్తూ ఉంటాయి. ఇవి జనరల్‌గా కేవలం మనం ముందుగా ఒక మెడికల్ చెకప్ ద్వారానే చాలా వరకు వీటిని ఐడెంటిఫై చేయడానికి అవకాశం.